చిలుపూరు మండలంలో మండల కేంద్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్ల వల్ల దేవాదుల పైపు లైన్ ఇచ్చిన మరి ఓటీ ద్వారా చిలుపూరులో ఉన్న చెరువులు కుంటలన్నీ 3 పంటలకు నీళ్ళిచ్చే అన్ని నీళ్ళుంటే పంట అనుకున్న స్థాయి కంటే ఎక్కువ పండింది. ఇంకా నెల రోజుల నుండి మరి ఒడ్లు కళ్ళాలలో ఉన్నట్టు చెప్తున్నాడు. రవి అనే రైతు 20 ఎకరాలు కొంత సొంతము కొంత కౌలుకు తీసుకొని 20 ఎకరాలు పండించి 3 వారాలు అవుతుందట ధాన్యం తీసుకొని. కనీసం ఆ ధాన్యాన్ని చూడడానికి కూడా వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ముందుగా అన్నిటికంటే ముందు గన్నీ బ్యాగ్స్ గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలి. తర్వాత వాటి తేమ శాతాన్ని చూడాలి. తర్వాత ఐకేపీ ద్వారా కాంటా వేసిన తర్వాత లారీలను ఎక్కించి అవి బిల్లుకు చేరాలి. ఈరోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందు చూపు లేకపోవడం, అదేవిధంగా సమీక్ష చేయకపోవడం, అంచనాలు కరెక్ట్ లేకపోవడం, దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తున్నప్పుడు 2 కోట్ల గన్నీ బ్యాగ్స్ కావాలని టెండర్ వేస్తే మరి కనీసం 6 లక్షల గన్నీ బ్యాగ్స్గా రాని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస తగులుద్ది. రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుద్ది. కేంద్రాన్ని మరి కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెడితే దానికి తాళం వేసే పరిస్థితి. వేలేరులో మక్కల కేంద్రాన్ని మొదలు పెడితే అది కూడా తాళం వేసే పరిస్థితి. ఈరోజు దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ గణపురాన్ని వదిలేసి ఏదో కోళ్ళగమ్మ పోయినట్టు ఒక దిక్కు రైతు డిక్లరేషన్ చేసి 4 సంవత్సరాలు అయితే మరి ఇక్కడ ఒక్క డిక్లరేషన్ కూడా పూర్తి అమలు కాలేదు అని మనం పెడితే మెగా రైతు మేళా అనే ఒక కార్యక్రమం పెట్టుకొని వాళ్ళ డబ్బా బజాయించుకోవడం కోసం వాళ్ళు ఏం పనులు చేయకుండా దొంగ అన్నట్టు ఇవాళ కడియం సరే దుర్మార్గంగా అక్కడ పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఆయననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు కాళేశ్వరం దగ్గర. కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు నిండు సభలో. ఈయనే 2 నాలుకల ధోరణి నక్క జిత్తుల నారిగాడు కడియం శ్రీహరి, నక్క జిత్తుల నారిగాడు కడియం శ్రీహరి. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఓహో ఆహో బాహుబలి అన్నాడు కేసీఆర్ను. కాళేశ్వరం విషయంలో బాహుబలి అన్నాడు. ఆ మానస పుత్రిక అన్నాడు కాళేశ్వరం వరప్రదాయిని అన్నాడు. మరి ఇలా సిగ్గు శరము లజ్జ ఏమి లేకుండా అదే మేళలో బజాయిత్రా ఉన్నాడు. కాంగ్రెస్ బజాయించే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని పొగిడే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కటే కడియం శ్రీహరికి సవాలు విసురుతున్నాం. గణపురం నియోజకవర్గంలో ఏ ఊర్లో ఉన్న కొనుగోలు కేంద్రానికి పోదాం, నేను వస్తా, నువ్వు రా. పోలీసులను 6 కిలోలు బియ్యం ఇచ్చడానికి 60 మందిని తెచ్చుకుంటున్నావు. పోలీసులను తీసుకొస్తే తీసుకురా. మేము రైతుల పక్షాన ఉంటాం, నువ్వు ప్రభుత్వం పక్షాన రా. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు మొదలైనయో చూద్దాం. మక్కలు ఈరోజు 16 లక్షల ఎకరాల రాష్ట్రం మొత్తం ఉంటే ఒక్క వరంగల్లోనే 5 లక్షల ఎకరాలలో పడితే మొక్క గణపురంలోనే దాదాపు 60-70 వేల ఎకరాలను పడితే ఒక్క మొక్కజొన్న గింజగున్న పాపాన పోలేదు. మొత్తం ఇక్కడ ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 230 మంది రైతులకు సంబంధించిన రాసులు ఉంటే పట్టుమని 29 మంది రైతులై మాత్రం కొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే 10% అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉండదంటే ఇప్పటివరకు 6 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు. ఇది పరిస్థితి. వెంటనే కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు అన్ని కొనుగోలు కేంద్రాలను గ్రామంలో ఉన్న రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు ఏ రకంగానైతే తెలంగాణ సాధించుకోవడానికి ఒక ఉద్యమంలాగా చేసినామో ఇది ఒక యజ్ఞంలాగా రైతుల పక్షాన నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేసే వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం, వేటాడతాం, కొలిసేదాకా నిలదీస్తాం. అవసరమైతే గద్దె దిగే వరకు రైతులే ముందుబడి ఈరోజు నిన్ను గెలిపించారు. ఆ రైతులే తిరగబడి నీకు బడితే పూజ చేస్తారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి, నువ్వు ఎక్కడికైనా ధైర్యం చేసి వస్తావా? తస్మా జాగ్రత్త. బడితలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు.
కళ్ళాల దగ్గర సీపూర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కొంటుండు కడియం శ్రీహరి? నిన్ననే కలెక్టర్ గారు చిన్నపెండాలకు వచ్చిండు, కొత్తపల్లికి వచ్చి చెప్పిండు రైతులకు మౌలిక సదుపాయాలు ఇస్తున్నాం, టెంట్లు వేస్తున్నాము, నీళ్లు తాగడానికి నీళ్లు పెడుతున్నాము, పర్దాలు ఇస్తున్నామని చెప్తారు. పర్దాలు కొనుక్కుంటా ఉన్నారు, బస్త సంచులు కొనుక్కుంటున్నారు. అన్ని రైతులు భరించినా కూడా కనీసం కాంట్రాక్ట్ వేసి తీసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. ఈ రకం ఇట్లా ఉంటే మరి ఇచ్చిన హామీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పిలుపునందుకొని కేటీ రామారావు గారి ఆదేశంతో ఈరోజు చిల్పూరు మండల కేంద్రంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు, ఎక్కడ పోసిన కళ్ళాలు అక్కడే కనబడతా ఉన్నాయి. ఇప్పటికి దాదాపు నెల మీద వారం రోజులు వచ్చినాయి, ఇప్పటికి కొనుగోలు కాదు. కాబట్టి మరి ఈరోజు రోడ్డు మీద ఎండలో కూడా ధర్నా చేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.